హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు 8th క్లాసు మనం గ్రామర్ పార్ట్ అయితే చూస్తున్నామండి. ఫస్ట్ లెసన్ ఆంధ్ర వైభవం అండి. మనకి 8th క్లాస్ సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అని ఉన్నాయి. సెమిస్టర్ 1లో అయితే 6 పాఠాలు ఒక ఉపవాచకం, సెమిస్టర్ 2లో కూడా అలాగే 6 పాఠాలు ఒక ఉపవాచకం అండి. నేనైతే ఇప్పుడు ప్రతి పాఠానికి గ్రామర్ పాయింట్ అయితే పెడుతూ ఉంటాను. ఫస్ట్ ఆంధ్ర వైభవం అండి. లెసన్ వచ్చి ప్రక్రియ వచ్చి గేయం, ఇతివృత్తం రాష్ట్ర కీర్తి, రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. మనం గ్రామర్ చూద్దామండి. పాఠం అంతా అయితే పెట్టేశాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడు గ్రామర్ పార్ట్ చూద్దాము. ఇదిగోనండి ఆంధ్ర వైభవం. మనకి గ్రామర్ వచ్చి ఫస్ట్ మనకి ఇదిగోనండి ఇలా ఇచ్చారు. నానార్థాలు అయితే ఇచ్చారు. ఫస్ట్ వర్షము, వాన, సంవత్సరం. రెండోది ధర, భూమి, వెల. ధర అంటే భూమి అంటాము, వెల అంటాము. ధర అంటే అలా రెండు వాక్యాల్లో వేరే వేరే మీనింగ్ వస్తుంది కదండి. ఒక వాక్యంలో ధర అంటే భూమి, వేరే దగ్గర అయితే వెల అని వస్తుంది. నానార్థాలు అంటే అవండి. పై ఉదాహరణలో వర్షము అనే పదానికి వాన, సంవత్సరం అనే అర్థాలు ఉన్నాయి. అలాగే ధర అనే పదానికి భూమి, వెల అనే అర్థాలు ఉన్నాయి. ఈ విధంగా ఒక పదానికి గల వేరువేరు అర్థాలను ఆ పదం యొక్క నానార్థాలు అంటారు. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సరి అయిన నానార్థాలు గుర్తించండి. చూడండి. కాలం, కాలం అంటే సమయం, నలుపు. దిక్కు, దిశా, శరణం. వ్యవసాయం, కృషి, ప్రయత్నం. నానార్థాలండి. ఇక్కడ చూడండి ఇంకొన్ని ఇచ్చారు. సీమ, దేశము, ప్రదేశము, రాజ్యము. ఆడు, నర్తించు, చలించు, ఆడవారు. పాడి, క్షీరం, ధర్మం, న్యాయం. జాడ, విధం, ఆచూకీ, దారి. అవి నానార్థాలండి. తర్వాత మనకి పర్యాయ పదాలు అయితే ఇచ్చారు. కథనము, యుద్ధము, పోరాటము. పై ఉదాహరణలో కథనము, యుద్ధము, పోరాటము అనే 3 పదాల యొక్క అర్థం ఒకటే. ఈ విధంగా ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలన్నీ ఆ పదానికి పర్యాయ పదాలే. చూడండి ఇక్కడ మరికొన్ని పర్యాయ పదాలు అయితే ఇచ్చారు. భూమి, ధరణి, అవని. కరువు, క్షామం, కొరత. మోదం, ఆనందం, సంతోషం. ఇల్లు, గృహం, గీము. చూడండి నెక్స్ట్ వచ్చి మనకి ప్రకృతి వికృతులండి. సంతోషము అంటే సంతసము. పై ఉదాహరణలో సంతోషము అన్న పదం తెలుగు ప్రత్యయం చేరి తెలుగులోకి వచ్చిన సంస్కృత పదం. తెలుగు ప్రథమా విభక్తి ప్రత్యయమైన ము చేరి ఉంది. ఇలా సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను ప్రకృతులు అంటారు. వీటినే తత్సమాలు అని కూడా అంటారు. సంతోషము అనే మాట తెలుగులో సంతసముగా మారింది. మూలపదంలోని అక్షరాలు తెలుగు భాష స్వభావానికి అనుగుణంగా మారాయి. ఇటువంటి మార్పు పొందిన పదాలను వికృతులు అంటారు. వీటినే తద్భవాలు అని కూడా అంటారు. చూడండి ఇక్కడ అచ్చెరువు, ఇది వికృతి అండి. ఇది ప్రకృతి. అచ్చెరువు, ఆశ్చర్యం, పొంత, ప్రాంతం. ఓగిరం, ఆహారం. నేనైతే ఒక 200 ప్రకృతి వికృతులు అయితే పెట్టానండి. ప్రీవియస్ వీడియో ఉంది, చెక్ చేయండి. ఇక్కడ మరికొన్ని ప్రకృతి వికృతులు ఉన్నాయి. బంగారం, బృంగారం. సింహం, సింగము. భాష, భాష. హృదయం, యద. కవిత, కైత. పుస్తకం, పొత్తము. నెక్స్ట్ అండి ప్రకృతి వికృతి. బృంగారం, బంగారం. సింహం, సింగం. భాష, భాష. హృదయం, యద. కవిత, కైత. పుస్తకం, పొత్తం. వెనకవే ఇక్కడ మళ్ళీ పట్టికలో రాశారు. చూడండి ఇక్కడ చూడండి మనకి లెసన్లో ఉన్న గేయం అండి. లెసన్ అయితే లెసన్లో ఉన్న కొన్ని పదాలకు అర్థాలు ఇక్కడ ఇచ్చారు.
ప్రకాశించు తేజరిల్లు యువసింహం కొదమసింగము అందమునిచ్చెను సొగసుని నూర్చెను సొగసుగూర్చెను కలిసికట్టు ముక్తకంఠము ప్రవహించు వెల్లివిరియు కత్తుల కాంతి ఖడ్గతేజము భుజబలం బాహుదర్పము తెలియజేసెను చాటి చెప్పిన స్వర్గ సమానం స్వర్గతుల్యము యుద్ధంలో నేర్పు యుద్ధ పటిమ. కొన్ని అర్థాలండి అవి. తర్వాత వ్యాకరణాంశాలు చూడండి. ఇక్కడ మనకి అత్వసంధి అయితే ఇచ్చారు. తొందర ఎందుకు, తొందర ప్లస్ ఎందుకు, ఇక్కడ రా వచ్చింది కదండి. తొందర ఎందుకు, తొందర ప్లస్ ఎందుకు. ఇక్కడ చూడండి రా అంటే అకారం వచ్చింది కదా, తొందర ఆ వచ్చింది కదండి. ఆకి మళ్ళీ ఇక్కడ మనకి అచ్చులు వస్తే అది అత్వసంధి అని చెప్తున్నారు. ఇక్కడ అదే రాసిందండి. చూడండి పై ఉదాహరణలో పూర్వపదం చివరన అత్తు హస్వ ఆకారం ఉండగా దానికి పరపదం మొదట ఏ అనే అచ్చు కలిసి సంధి జరిగింది. ఈ విధంగా హస్వ ఆకారానికి ఏదైనా అచ్చు పరమైతే జరిగే సంధిని అత్వసంధి అంటారు. రెండవదండి యత్వసంధి ఏమంటివి ఏమి ప్లస్ అంటివి. మీ అండి మీ అంటే ఈ వస్తుంది, మీ ఈ కదా, ఈకి మనం మళ్ళీ అచ్చు వచ్చిందండి. చూడండి ఇక్కడ ఏమి అని వచ్చింది కదా క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఈ అనేది వస్తే మళ్ళీ దానికి అచ్చు అనేది పరమైతే అది యత్వసంధి అవుతుంది అని చెప్తున్నారండి. ఇక్కడ 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. పై ఉదాహరణలో పూర్వపదం చివర ఇత్తు అంటే వి ఈ వచ్చింది. ఇత్తు ఉండగా దానికి పరపదం మొదట ఆ అనే అచ్చుతో కలిసి సంధి జరిగింది. ఏమి ఇక్కడ ఈ వచ్చిందండి, ఇక్కడ ఆ ఇత్తుకి ఆ వచ్చింది, మళ్ళీ కలిసి సంధి జరిగింది. ఈ విధంగా ఏమి మొదలైన పదాల అంటే ఏమి క్వశ్చన్ మార్క్ కదండి. ఏమి మొదలైన పదాల చివరన హస్వ ఇకారానికి ఏదైనా అచ్చుపరమైతే యత్వసంధి ఏర్పడుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఉత్వసంధి ఒలలాడిన ఓలలు ప్లస్ ఆడిన ఉత్వసంధి అండి. చూడండి ఓలలు ప్లస్ ఆడిన, ఇక్కడ లు అంటే ఊ కదండి, ఊకి పరపదంలోని అచ్చు వస్తే అది ఉత్వసంధి అని చెప్తున్నారండి. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ సూత్రం ఉంది. ఈ ఉదాహరణలో పూర్వపదం చివర ఉత్తు హస్వ ఉకారం ఉండగా దానికి పరపదం మొదట ఆ అను అచ్చు పరమైంది కనుక సంధి జరిగింది. ఈ విధంగా హస్వ ఉకారానికి ఏదైనా అచ్చు పరమైతే ఉత్వసంధి జరుగును. చూడండి కొన్ని ఇక్కడైతే ఇచ్చారు. హస్వ అకారం ప్లస్ ఏదైనా అచ్చు, హస్వ ఇకారం ఏదైనా అచ్చు, హస్వ ఉకారం ఏదైనా అచ్చు పరమైతే అత్వసంధి యత్వసంధి ఉత్వసంధి వస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దామండి. సంధి పేర్లు చూడండి. గంగనిచ్చెడు గంగను ప్లస్ ఇచ్చెడు ఉత్వసంధి. ఇక్కడ ఊ వచ్చింది ప్లస్ అచ్చు ఉత్వసంధి. అలాగే చూడండి మనం ఇక్కడ మనము ప్లస్ ఇక్కడ మనము ఊ వచ్చింది, ఊకు అచ్చు ఉత్వసంధి. అలాగే ఇంకొన్ని ఉన్నాయండి. ఇక్కడ దేశం అంటే దేశము ప్లస్ అంటే ఊకి ఆ వచ్చింది, ఇది కూడా ఉత్వసంధి. ఇంకో మనుషులు ప్లస్ అని, ఇక్కడ ఊకి అచ్చు వచ్చింది అంటే ఇది కూడా ఉత్వసంధి అండి. ఇక్కడ మరికొన్ని ఉన్నాయండి. చూడండి పుట్టినిల్లు పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టినిల్లు అత్వసంధి. ఏమయ్యే క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇది యత్వసంధి. చూడండి ఏమి ప్లస్ అయ్యే యత్వసంధి. మేము ప్లస్ అందరం ఊ వచ్చింది ఉత్వసంధి. గ్రామం అంటే గ్రామము ప్లస్ అంటే మూ వచ్చింది ఊ అంటే ఉత్వసంధి. నెక్స్ట్ అండి ద్విగు సమాసం ద్వంద్వ సమాసం గురించి కూడా ఇచ్చారు మనకి. సమాసంలో అన్ని ఇక్కడ సమాసాలు స్టార్ట్ అయ్యాయండి. చూడండి ద్విగు సమాసం ద్వంద్వ సమాసం. సమాసంలో అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగినది ద్వంద్వ సమాసం. పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తర పదం నామవాచకం అయితే ద్విగు సమాసం.
అని కింది తరగతుల్లో తెలుసుకున్నారు కదా. సంఖ్య ఉన్నట్లయితే ద్విగు సమాసమని, పూర్వ ఉత్తర పదాలు రెండిట్లకి ప్రాధాన్యం ఒకలాగే ఉంటే అది ద్వంద్వ సమాసమని దిగువ తరగతుల్లో తెలుసుకున్నాం కదా అని చెప్తున్నారండి. నెక్స్ట్ చూద్దాము. చూడండి, ఇక్కడ సమాస పదాలు అయితే కొన్ని ఇచ్చారు మనకి. పాడి పంటలు, పాడియును పంటలును అంటే రెండిట్లకి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ద్వంద్వ సమాసం. 4 వేదాలు, 4 అని అంకె ఉంది కాబట్టి ద్విగు సమాసం. 4 అని సంఖ్య గల వేదాలు ద్విగు సమాసం. సిరి సంపదలు, సిరియును సంపదలును రెండిట్లకి ప్రాముఖ్యం ఉంది కాబట్టి ద్వంద్వ సమాసం. 6 కోట్లు, 6 అనే సంఖ్య ఉంది కాబట్టి 6 సంఖ్య గల కోట్లు ద్విగు సమాసం. నెక్స్ట్ అండి, మనకి ఇవే ఇస్తారండి బిట్లు టెక్స్ట్ బుక్లోవే. నెక్స్ట్ మనకి ఇక్కడ విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయమంటున్నారు. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం. నలుదిక్కులు, 4 సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసం. అన్నదమ్ములుగా, అన్నదమ్ములు అన్నయ్యను తమ్ముడును ద్వంద్వ సమాసం. అష్టదిక్పాలకులు, అష్ట సంఖ్యలు దిక్పాలకులు ద్విగు సమాసం. నెక్స్ట్ అండి, ఇదిగోనండి ఇదివేండి విభక్తి ప్రత్యయాలు. విభక్తి ప్రత్యయాలు నేర్చుకుంటే మనకి తత్పురుష సమాసాలు అయితే ఈజీగా వస్తాయండి. ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి తత్పురుష సమాసాలకి. నెక్స్ట్ లెసన్స్లో అయితే ఉంటాయి మనకి తత్పురుష సమాసాలు. నెక్స్ట్ చూద్దాము. పాము వలన భయం, పాము వలన భయం. తరువులు గురువులు, జడను ధరించిన వాడు. చూడండి, విభక్తి ప్రత్యయాలను ఉపయోగించి వాక్యాలు రాయండి అని ఇచ్చారండి. ఇవి ఉపయోగించి వాక్యాలు అయితే రాయమన్నారు. ఇక్కడ కొన్ని వాక్యాలు అయితే రాశారు చూడండి. తరువులు గురువులు అంటే డుమువులు, డుమువులులో తరువులు గురువులు. జడను ధరించిన వాడు. విద్యచే భూషితుడు, పొట్ట కొరకు కూడు, కొరకున్ కంటెన్ అదండి. అగ్ని వలన, వలనన్ కంటెన్ పట్టి. బ్రహ్మ యొక్క ముఖము, కిన్ కున్ యొక్క అదండి. దేశమునందు భక్తి, అందు నన్ అండి. ఇక్కడ విభక్తి ప్రత్యయాలు. కింది వాక్యాల్లో గీత గీసిన ప్రత్యయాలు ఏ విభక్తిని చెందినవో రాయండి. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చారు. నీ అంటే ద్వితీయ విభక్తి అండి. ఇదిగోనండి, ఇక్కడ చూడండి బాగా. తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే రచనలు చదవాలి. నీ అని ఉంది కదండి. ఇక్కడ నిన్ నున్ లన్ కూర్చి గురించి నిన్ అండి, ఈ నీ అనమాట అది. నెక్స్ట్ చూద్దాము. వరదలతో, తో ఉంది కదండి, తో. ఇక్కడ చూడండి తృతీయ విభక్తి. తో అంటే తృతీయ విభక్తి అనమాట. చేతన్ చేన్, తోడన్ తోన్, తోన్ ఈ తో అనమాట. అలాగే అండి, ఇక్కడ కొన్ని వాక్యాలు అయితే ఇచ్చారు. ధర్మం కొరకు మనం అందరం పాటుపడాలి. కొరకు అంటే కొరకున్ కంటెన్ అది. ఇదిగో కొరకున్ కై చతుర్థి విభక్తి. ఓయి రమన్న రావేమి, రమన్న రావేమి. ఓయి ఓరి ఓసి ఉంటుంది కదండి అది. ఇది సంబోధన ప్రథమ విభక్తి. ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఇలాగండి, ఇవి నేర్చుకుంటే మనకి తత్పురుష సమాసాలు అయితే వస్తాయి. నెక్స్ట్ ఏమిచ్చారంటే, నెక్స్ట్ అయిపోయిందండి. ఇంకా గ్రామర్ పాయింట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న పద్యం అయితే ఇచ్చారు, పాఠాంత పద్యం అని. ఇదేమి అంత గ్రామర్ ఏం కాదండి, అది మామూలుగా ఇచ్చారనమాట. ఇక్కడ ఒక పాఠాంత, ఇక్కడ చిన్న కథ ఇచ్చారు, పొడుపు కథలు అనమాట. అయిపోయిందండి ఫస్ట్ లెసన్లో గ్రామర్ అయితే. నెక్స్ట్ సెకండ్ లెసన్ అండి, మాతృభూమి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.